మూవీ స్టార్టింగ్‌లో హెలెన్ అనే అబ్బాయిని చూస్తాం. హెలెన్ చాలా సాడ్ అండ్ సైలెంట్‌గా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ రీసెంట్‌గా చనిపోయి ఉంటుంది. దీనికి తోడు హెలెన్ అమ్మ చనిపోయిన తర్వాత హెలెన్ ఫాదర్ జూలియస్ వెరైటీ అనే లేడీని పెళ్లి చేసుకుంటాడు. హెలెన్‌కి తన అమ్మ స్థానంలో వెరైటీని చూడడం అస్సలు నచ్చేది కాదు. అందువల్ల తను చాలా మటుకు ఒంటరిగా ట్రీ హౌస్ దగ్గర టైం స్పెండ్ చేసేవాడు. హెలెన్‌కి తన డైలీ రొటీన్ యాక్టివిటీస్‌ని నోట్ చేసుకోవడం అలవాటు. అందువల్ల రోజంతా తను ఏం చేశాడో ఫారెస్ట్ లో ఉన్నటువంటి ట్రీ హౌస్ దగ్గరికి వెళ్లి తన డైరీలో రాసుకునేవాడు. ఇక హెలెన్ రోజంతా ట్రీ హౌస్ దగ్గర లేదా లేక్ పక్కనే కూర్చొని తన టైం ని ఎక్కువగా స్పెండ్ చేస్తూ వాళ్ళ అమ్మతో గడిపిన మెమరబుల్ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే హెలెన్ అండ్ ఇంకా వాళ్ళమ్మ ఇద్దరు కలిసి కూడా తరచుగా ఈ ప్లేసెస్ కి వస్తూ ఉండేవాళ్ళు. ఇక హెలెన్ కి ట్రీ హౌస్ దగ్గర ఇద్దరు కపుల్స్ ఇంటిమేట్ అవ్వడం చూసి వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేస్తాడు. దీంతో ఆ బాయ్ కి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు రాత్రి హెలెన్ తన ఫ్యామిలీతో డిన్నర్ చేయడానికి వెళ్తాడు. కానీ హెలెన్ కి ఫ్యామిలీతో ఉండడం అంత ఇష్టం ఉండదు. స్పెషల్ గా వెరైటీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ హెలెన్ తన సిస్టర్ కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన మదర్ చనిపోయిన తర్వాత హెలెన్ తన సిస్టర్ లూసీతో మంచి రిలేషన్ ఉండేది. కానీ లూసీ కూడా హెలెన్ ని విడిచిపెట్టేసి యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళ్తుంది. ఆ డిన్నర్ అనేది లూసీ కోసం స్పెషల్ గా ప్లాన్ చేసి ఉంటారు. హెలెన్ కి తన సిస్టర్ లూసీతో సపరేట్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే తన సిస్టర్ తప్ప తను ఎవ్వరు కూడా అర్థం చేసుకునేవారు కాదు. అయినా కానీ హెలెన్ తన సిస్టర్ ని యూనివర్సిటీకి వెళ్ళడం ఆపలేకపోతాడు. దీంతో ఇంటికి సాడ్ గా వచ్చాక వాళ్ళ పేరెంట్స్ రాత్రి ఇంటిమేట్ అవ్వడం చూస్తాడు. హెలెన్ తన డైరీలో ఆ రోజు జరిగిందంతా కూడా నోట్ డౌన్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లూసీ యూనివర్సిటీకి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. తనకి సెండ్ ఆఫ్ చెప్పడానికి తన ఫ్యామిలీ అందరూ ఉంటారు. కానీ హెలెన్ అక్కడ ఉండదు. లూసీ తన బ్రదర్ హెలెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ హెలెన్ తన సిస్టర్ లూసీని చూడ్డానికి రాడు. ఇక తన బ్రదర్ హెలెన్ రాకపోయేసరికి లూసీ కార్లో కూర్చుని సాడ్ గా వెళ్ళిపోతుంది. తన సిస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి హెలెన్ వెంటనే కిందకొచ్చి తనని వెళ్లకుండా ఆపడానికి ట్రై చేసేలోపు లూసీ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హెలెన్ తన సిస్టర్ ని మీట్ అవ్వలేకపోవడం వల్ల ఇంకా డిస్టర్బ్ అవుతాడు. ఇక లూసీ వెళ్ళిపోయిన తర్వాత హెలెన్ ఫాదర్ జూలియస్ హెలెన్ తో మాట్లాడుతూ ఇక నువ్వు కూడా నీ లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి, నీ స్టడీస్ పై ఫోకస్ చేయాలి అని చెప్తాడు. కానీ హెలెన్ వాళ్ళ డాడ్ చెప్పినట్టు చేయడు. ఎందుకంటే ఇదంతా హెలెన్ స్టెప్ మదర్ వెరైటీ యొక్క ప్లాన్ అని, తనని ఇంట్లో నుంచి గెంటేసి తన ఫాదర్ తో ఒక కంఫర్టబుల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చని తన స్టెప్ మదర్ ప్లాన్ చేస్తుందని అనుకుంటాడు. అందుకే హెలెన్ స్టడీస్ పై ఎక్కువగా ఫోకస్ చేయకుండా బయటకెళ్లి చదువుకోవడానికి ఇష్టపడడు. హెలెన్ వాళ్ళ అమ్మ మిస్టీరియస్ గా చనిపోయింది. వాళ్ళ అమ్మని వెరైటీనే ప్లాన్ చేసి చంపేసిందని నమ్ముతాడు. అందుకే హెలెన్ కి వాళ్ళ స్టెప్ మదర్ అంటే చాలా హేట్ చేసేవాడు. హెలెన్ దీనికోసం ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఇక హెలెన్ ట్రీ హౌస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇంతకుముందు ఇంటిమేట్ అయినటువంటి సేమ్ కపుల్స్ ని చూస్తాడు. కానీ ఈసారి వాళ్ళు ట్రీ హౌస్ లోపలికి వెళ్ళి ఉంటారు. హెలెన్ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు అక్కడ నుండి వెళ్లేంత వరకు వెయిట్ చేస్తాడు. ఈ కపుల్ వెళ్ళిపోయిన తర్వాత హెలెన్ ట్రీ హౌస్ లోకి వెళ్లి చూస్తే అక్కడ వ్యూ మొత్తం అస్తవ్యస్తంగా అయిపోయి ఉంటుంది. హెలెన్ తనకి సంబంధించినటువంటి వస్తువులన్నిటినీ ట్రీ హౌస్ లో తీసుకొచ్చి తన డైరీ బాక్స్ ని ఒక కబ్బోర్డ్ లో సేఫ్ గా దాచేస్తాడు. ఎందుకంటే ఆ డైరీలో తన పర్సనల్ లైఫ్ లో జరిగినటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ రాసుంటాడు. ఆ బాక్స్ ని లాక్ చేసి దాని కీని ఎప్పుడు కూడా తన దగ్గర ఉంచుకునేవాడు. కానీ హెలెన్ ఒక రోజు ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఆ కీని హెలెన్ తన రూమ్ లోనే మర్చిపోయి వదిలేసి వెళ్తాడు. అలా వదిలేసి వెళ్ళడాన్ని హెలెన్ స్టెప్ మదర్ చూస్తుంది. అలా చూసేసి ఇక హెలెన్ బయటకు వెళ్ళిన తర్వాత మెల్లిగా ఆ కీని తీసుకొని హెలెన్ డైరీ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. అందులో హెలెన్ యొక్క పర్సనల్ విషయాలు చాలా ఉండడంతో వాటిని చదువుతూ ఆ డైరీస్ పేజెస్ ను ప్రింట్అవుట్ తీసుకుంటుంది. హెలెన్ కేమో తన బాక్స్ కి మర్చిపోయాడని అస్సలు గుర్తుండదు. వెరైటీ ఈవినింగ్ టైంలో హెలెన్ ఉన్నటువంటి ట్రీ హౌస్ దగ్గరికి వెళ్లి హెలెన్ ని కిందికి రమ్మని పిలుస్తుంది. కానీ హెలెన్ కిందికి రాకపోవడంతో వెరైటీనే ట్రీ హౌస్ లోకి హెలెన్ ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. హెలెన్ వాళ్ళ స్టెప్ మదర్ అక్కడికి రావడంతో చాలా షాక్ అవుతాడు. ఇక ఒక్కసారిగా తన డైరీలో ఉన్నటువంటి సీక్రెట్ విషయాలను హెలెన్ స్టెప్ మదర్ బయటకు చదువుతూ హెలెన్ కి వినిపించడంతో హెలెన్ కి వెరైటీపై చాలా కోపం వస్తుంది. అది హెలెన్ సీక్రెట్ డైరీ. స్పెషల్ గా అందులో హెలెన్ వెరైటీ అందం గురించి రాసుంటాడు. అందువల్ల వెరైటీ హెలెన్ కి అట్రాక్ట్ అయ్యి హెలెన్ ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. నీలో ఉన్నటువంటి పెయిన్ ని పోవడానికి నువ్వు నీ లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి అని వెరైటీ హెలెన్ కి చెప్తుంది. దీనికి హెలెన్ కోపంతో రిప్లై ఇస్తూ మా అమ్మని నువ్వే చంపేశావు అని అంటాడు. ఇది విని వెరైటీ నవ్వుతూ నేను మీ అమ్మను చంపలేదు అని అంటుంది. అయితే హెలెన్ మాత్రం వెరైటీ చెప్పింది అస్సలు నమ్మడు.
హెలెన్కి అది విన్న తర్వాత చాలా కోపం వస్తుంది. ఎంత కోపం అంటే ఆ కోపంలో వెరైటీపై అటాక్ చేసి గొంతు నొక్కడం స్టార్ట్ చేస్తాడు. వెరైటీ చనిపోతుందన్న టైంలో హెలెన్ తనని తాను కంట్రోల్ చేసుకొని ఆ పని ఆపేస్తాడు. అప్పుడు వెరైటీ హెలెన్ని కామ్ చేయడానికి హెలెన్కి దగ్గరగా వచ్చి కిస్ చేస్తుంది. హెలెన్ కంట్రోల్ తప్పి తన ఓన్ స్టెప్ మదర్తో ఇంటిమేట్ అవుతాడు. దీని తర్వాత వెరైటీ ఈ పాయింట్ను యూజ్ చేసుకొని హెలెన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. దీనివల్ల హెలెన్ అప్సెట్ అయ్యి తన సొంత ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక హెలెన్ వేరే సిటీకి వచ్చి అక్కడ వర్క్ కోసం సెర్చ్ చేయడం మొదలు పెడతాడు. హెలెన్ దగ్గర అసలు మనీనే ఉండవు. తన ఏటీఎం కార్డ్ కూడా ఎంటీగా ఉంటుంది. మనీ లేకపోవడం వల్ల ఒక బిల్డింగ్ యొక్క టెర్రస్ పైన రాత్రి మొత్తం అక్కడే గడుపుతాడు. నెక్స్ట్ మార్నింగ్ హెలెన్ ఒక లేడీని చూస్తాడు. తను ఎగ్జాక్ట్ గా వాళ్ళ అమ్మ పోలీసుల్ని కలిగి ఉంటుంది. హెలెన్ ఆమెని ఫాలో అవుతూ ఉంటే ఆ లేడీ ఒక హోటల్ మేనేజర్ అని తెలుసుకుంటాడు. హెలెన్ ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. హెలెన్ కి ఆమె పేరు క్యాట్ అని తెలుస్తుంది. హెలెన్ క్యాట్ తో నాకేదైనా చిన్న జాబ్ ఇప్పించమని అడుగుతాడు. ఎందుకంటే హెలెన్ కి మనీ అవసరం చాలా ఉంది. పరిస్థితిని అర్థం చేసుకుని క్యాట్ హెలెన్ ని కిచెన్ లో వర్క్ చేయమని ఒక చిన్న జాబ్ ఇస్తుంది. హెలెన్ తన వర్క్ ని ఎంజాయ్ చేస్తూ బాగా పనిచేస్తాడు. హెలెన్ క్యాట్ ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. అందువల్ల ప్రతిరోజు రాత్రి క్యాట్ ని ఫాలో చేస్తూ ఆమె ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండేవాడు. క్యాట్ డ్రింక్ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత హెలెన్ క్యాట్ ను ఫాలో చేస్తూ ఉంటాడు. క్యాట్ ఏమో తన ఇంటికి చేరుకుంటుంది. ఒకరోజు క్యాట్ హోటల్ కి రాదు. దీంతో హెలెన్ క్యాట్ ఇంటికి తనని చూడ్డానికి వెళ్తాడు. కానీ ఇంటి దగ్గర క్యాట్ ఉండదు. ఇక హెలెన్ ఎప్పుడైతే క్లాక్ టవర్ దగ్గర నిలబడి ఉంటాడో అక్కడున్న విండో నుండి క్యాట్ హౌస్ క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో హెలెన్ ప్రతిరోజు క్యాట్ ని చూడ్డానికి క్లాక్ టవర్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఒకరోజు ఆ హోటల్లో పనిచేసే ఒక సీనియర్ ఎలెస్ట్రియల్ ఆ క్లాక్ టవర్ దగ్గరికి వస్తాడు. అక్కడ హెలెన్ ఉండడం చూసి ఇక్కడికి కేవలం సీనియర్ స్టాఫ్ కి మాత్రమే రావడానికి పర్మిషన్ ఉంది, కాబట్టి నీకు ఇక్కడికి రావడానికి పర్మిషన్ లేదని తిట్టి అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక నెక్స్ట్ డే క్యాట్ హెలెన్ ని మీట్ అవ్వడానికి కిచెన్ లోకి వెళ్తుంది. హెలెన్ కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. హెలెన్ క్యాట్ తో ఈ జాబ్ ని నేను వదులుకోను అని చెప్తాడు. క్యాట్ కూడా అది విని హెలెన్ తన జాబ్ ని ఎంజాయ్ చేయడం చూసి చాలా హ్యాపీ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఒక రోజు రాత్రి హెలెన్ క్యాట్ ని చూడడానికి క్లాక్ టవర్ దగ్గరికి వెళ్లి క్యాట్ రూమ్ వైపు చూస్తే అక్కడ తను వేరే ఒక పర్సన్ తో ఫిజికల్ గా రిలేషన్ లో ఉండడం చూస్తాడు. ఆ పర్సన్ ఎవరూ కాదు, సీనియర్ ఆఫీసర్ ఎలెస్ట్రియల్. అది చూసాక హెలెన్ చాలా బాధపడతాడు. ఇక హెలెన్ క్యాట్ రూఫ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలెస్ట్రియల్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 2 పిల్లలుండి పెళ్లి అయ్యాక కూడా క్యాట్ తో ఇంకొక అఫైర్ నడుపుతున్నాడని హెలెన్ కి తెలుస్తుంది. ఇదంతా చూసిన తర్వాత హెలెన్ కి తన స్టెప్ మదర్ గుర్తుకొస్తుంది. ఇక హెలెన్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన సొంత మదర్ ని వెరైటీ చంపేసిందని వెరైటీ పైన కేసు వేస్తాడు. నెక్స్ట్ డే హెలెన్ డ్యూటీలో ఉన్నప్పుడు క్యాట్ హెలెన్ దగ్గరికి వచ్చి ఇక్కడ దగ్గరలో ఒక మంచి జాబ్ ఉంది, అక్కడ ఇక్కడికంటే మంచి యూనిఫామ్ కూడా ఉంటుందని చెప్పడంతో దానికి హెలెన్ అక్కడ పనిచేయడానికి ఒప్పుకుంటాడు. ఇక కొత్త జాబ్ దగ్గర తన సీనియర్ మంచోడు కావడం వల్ల హెలెన్ కి పెద్దగా ఇబ్బంది ఉండదు. తన జాబ్ ని హ్యాపీగా చేస్తాడు. నెక్స్ట్ డే హెలెన్ బర్త్డే ఉంటుంది. క్యాట్ ఇంకా సీనియర్ కి కూడా ఈ విషయం తెలుస్తుంది. దీంతో హెలెన్ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి క్యాట్ ఇంకా సీనియర్లు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత క్యాట్ ఇంకా సీనియర్ ఇద్దరు కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తారు. సెలబ్రేషన్స్ లో హెలెన్ కూడా ఉంటాడు. ఇక చిన్న పార్టీలో సీనియర్ బాగా డ్రింక్ చేస్తాడు. కొంచెం మంది ఎక్కువ కావడం వల్ల సీనియర్ హెలెన్ కి క్యాట్ అండ్ ఎలెస్ట్రియల్ యొక్క అఫైర్ గురించి మొత్తం చెప్పేస్తాడు. అంతేకాదు సీనియర్ కి క్యాట్ అంటే చాలా ఇష్టం, కానీ క్యాట్ కి సీనియర్ అంటే ఇంట్రెస్ట్ లేదని కూడా చెప్పేస్తాడు. ఇదంతా చెప్పిన తర్వాత సీనియర్ అక్కడి నుంచి సాడ్ గా వెళ్ళిపోతాడు. దీని తర్వాత క్యాట్ హెలెన్ ని తన ఇంటికి తీసుకెళ్తుంది. అయితే ఆ టైంలో క్యాట్ కూడా బాగా డ్రింక్ చేసి ఉండడంతో క్యాట్ హెలెన్ దగ్గరికి వస్తుంది. కానీ హెలెన్ అంటాడు, నేను నీతో ఇంటిమేట్ అవ్వలేను, కానీ నువ్వు ఒప్పుకుంటే నీతో బెడ్ షేర్ చేసుకుంటానని అంటాడు. క్యాట్ కూడా దానికి ఓకే అంటుంది. దీంతో ఆ రాత్రి క్యాట్ పక్కన హెలెన్ సేమ్ బెడ్ పై పడుకుంటాడు. ఆ రోజు రాత్రి హెలెన్ తన మనసులో నేను రోజు ఫాలో అయ్యే అమ్మాయితో నేను ఈ రోజు బెడ్ ని షేర్ చేసుకుంటున్నా అని అనుకుంటాడు. ఈ విషయం గురించి ఆలోచిస్తూ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక హెలెన్ వర్క్ కి వెళ్ళిన తర్వాత క్యాట్ ని అక్కడ మీట్ అయ్యి తనతో డేట్ కి రమ్మని అడుగుతాడు. కానీ క్యాట్ దానికి నో చెప్పి నిన్న రాత్రి మన మధ్య జరిగిందంతా ఒక కళ అనుకుని మర్చిపోవాలని చెప్తుంది. దీంతో హెలెన్ అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఒక సీనియర్ హెలెన్ దగ్గరకు వచ్చి 405 ఫ్లోర్ లో నీ కోసం ఒక లేడీ వెయిట్ చేస్తుందని చెప్తాడు. అక్కడికి హెలెన్ వెళ్ళి చూస్తే క్యాట్ ఉంటుంది. క్యాట్ హెలెన్ దగ్గరికి వచ్చి అక్కడే ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఇద్దరు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఒక రోజు ఎలెస్ట్రియర్ క్యాట్ ఇంటికి వచ్చి క్యాట్ పై బలవంతం చేయడం స్టార్ట్ చేస్తాడు. హెలెన్ ఇదంతా చూసి క్యాట్ హౌస్ దగ్గరికి వెళ్లి ఎలెస్ట్రియర్ తో గొడవపడి క్యాట్ ని సేవ్ చేస్తాడు. ఇది చూసి ఎలెస్ట్రియర్ క్యాట్ తో హెలెన్ ప్రతిరోజు ఆ క్లాక్ టవర్ నుండి నిన్ను తొంగి చూస్తాడు అని చెప్తాడు. ఇది విని క్యాట్ అస్సలు నమ్మదు. కానీ ఎలెస్ట్రియర్ చెప్పేది నిజమేనా అని హెలెన్ ని అడుగుతుంది. అప్పుడు హెలెన్ మొత్తం క్యాట్ ని క్లాక్ టవర్ దగ్గర నుండి చూశానని నిజం చెప్పేస్తాడు. అది క్యాట్ విని చాలా కోపంతో
హెలెన్ని ఇంటి నుండి బయటికి గెంటేసి జాబ్ నుండి తీసేస్తుంది. కానీ నెక్స్ట్ డే హోటల్కి వెళ్తున్నప్పుడు క్యాట్ హెలెన్ హోటల్ బయట కూర్చోవడం చూసి హెలెన్పై జాలిపడి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఎందుకలా సీక్రెట్గా చూడడానికి రీజన్ అడుగుతుంది. అప్పుడు హెలెన్, నిన్ను చూస్తే మా అమ్మని చూసినట్టు అనిపించింది. నీ ఫేస్ ఎగ్జాక్ట్గా మా అమ్మ పోలికతో ఉంటుందని, అందుకే నిన్నలా ఫాలో అయ్యానని చెప్తాడు. దీంతో పాటు హెలెన్ క్యాట్కి తన ఒంటరితనం గురించి కూడా చెప్తాడు. ఆ టైంలో ఇద్దరు కూడా బాగా ఎమోషనల్ అవుతారు. ఇక నెక్స్ట్ డే హెలెన్ పేరెంట్స్ హెలెన్ ఇంటికి వచ్చి హెలెన్ పేరెంట్స్కి ఉన్నటువంటి అప్పుల్ని తీర్చడానికి హెలెన్ని వాళ్ళ అమ్మ యొక్క అనుమతి ఇస్తున్నట్టు ఒక పేపర్ పై సంతకం చేయమని అడుగుతారు. కానీ హెలెన్ సంతకం పెట్టడు. అప్పుడు వెరైటీకి చాలా కోపం వచ్చి హెలెన్ని తిట్టి హెలెన్ పేరెంట్స్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే హెలెన్ తన ఇంటికి వెళ్లి వెరైటీని కోపంతో లేక్లో పడేస్తాడు. దీంతో కొద్దిసేపు అయిన తర్వాత హెలెన్కి పాపం అనిపించి వెరైటీని లేక్ నుండి సేవ్ చేసి సారీ చెప్తాడు. మరో పక్క జూలియస్ అక్కడికి వచ్చేసి హెలెన్కి వాళ్ళ అమ్మని ఎవరూ చంపలేదని, కానీ తనంతట తానే సూసైడ్ చేసుకుందని నిజం చెప్పేస్తాడు. ఇదంతా విని హెలెన్ బాగా ఎమోషనల్ అయ్యి తన ఫాదర్ జూలియస్ ని హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే హెలెన్ క్యాట్ ని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. కానీ క్యాట్ అప్పుడు తను ఎలాంటి రిలేషన్ లో ఉండడానికి రెడీగా లేదని చెప్తుంది. ఎందుకంటే తనకి ఇప్పటి వరకు ఎవరితో కూడా అంత మంచి రిలేషన్ ఉండదు. ఇక హెలెన్ క్యాట్ ని పదే పదే అడిగేసరికి క్యాట్ హెలెన్ ని 5 years వరకు వెయిట్ చేయమని చెప్తుంది. ఎందుకంటే హెలెన్ చాలా యంగ్ స్టేజ్ లో ఉంటాడు. అప్పుడు హెలెన్ అంటాడు, 5 years తర్వాత కూడా నువ్వు ఇంకా ఇలానే ఇంత అందంగా ఉంటావా అని అడుగుతాడు. దానికి క్యాట్ ఏం చెప్పకుండా నవ్వుతుంది. ఇక హెలెన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి హెలెన్ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.